అందరూ కూడా తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమను బట్టి నీ సేవకులముగా మేమందరము ఈ స్థలములో చేరి నీ మాటలను మరొక్కసారి మేము ధ్యానించి ప్రోత్సహించబడిన వారమై నీ పరిచర్యలో ముందుకు వెళ్ళాలని మేము ఆశపడుతూ ఉన్నాం. మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ స్థలములో మీ సన్నిధి ఉంచండి, నీ పరిశుద్ధాత్మ వాతావరణాన్ని ఉంచండి. నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి మా జీవితాలలో మాకు కావలసినటువంటి పాఠాన్ని నేర్పించి మా ఆత్మలను మరొక్కసారి ప్రోత్సాహపరిచి నీ పనిని మరి ఎక్కువగా మేము చేయటానికి, మరి ఎక్కువగా నీ పనిలో ముందుకు కొనసాగుటకు తగిన శక్తిని బలమును చేకూర్చమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యాన్ని బోధిస్తున్న నేను కేవలము నిమిత్త మాత్రును తండ్రి. నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుంటున్నాను. నీ మాటల ద్వారా నన్ను మమ్ములను బలపరచమని మీ యొక్క సన్నిధానములో మీ సహాయము వేడుకుంటున్నాను తండ్రి. తగిన కృప చూపించండి. మీ నామాన్ని మీరు హెచ్చించుకోండి. అపవాది క్రియలను లయపరిచి నీ పరిశుద్ధాత్మ వాతావరణాన్ని స్థలములో ఉంచి మా అందరికీ కావలసిన వర్తమానమును మీరే మాకు తెలియచేయమని ప్రార్థన చేస్తూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి దైవజనులారా, మనమందరము కూడా దేవుని పనిలో ఉన్నాం. మన కుటుంబాలు దేవుని పనిలో ఉన్నాయి. అయితే ఏ విధంగా మన కుటుంబాలు దేవుని పనిలో కొనసాగితే మనము దేవుడు మెచ్చేటువంటి సేవ చేయగలుగుతాం. దేవుడు అనుకున్న విధానములో మన సేవను మనము విస్తరింప చేయగలుగుతాం. దైవ గ్రంథములో నుండి కొన్ని మాటలు మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు మన మూల వాక్యంగా వాక్యములో నుండి తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు వాక్యములో నుండి చదువుకుందాం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని వాక్యమును మనము చదువుకుందాం. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును అని అన్నాడు. ఇప్పుడు స్త్రీల కోసం 11వ వచనం చదువుదాం. స్త్రీల కోసం అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై, కొండెములు చెప్పని వారును, మితానుభవము గల వారును, అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. చాలండి. దైవ గ్రంథములో అపోస్తుడైన పౌలు తన ఆధ్యాత్మికమైన కుమారుడైన తిమోతికి ఉత్తరము రాస్తూ, ఒక అధ్యక్ష పదవి చేపట్టినవాడు, ఒక దేవుని పనిలో ఉన్నవాడు, లేక దేవుని పని చెయ్యాలనుకుంటున్న వాడు తనెలా ఉండాలి, తన భార్య ఎలా ఉండాలి, తన పిల్లలు ఎలా ఉండాలి, అంటే ఒక మాటలో చెప్పాలంటే కుటుంబం ఎలా ఉండాలి, దేవుని సేవలో కుటుంబం ఎలా ఉండాలి అనే విషయాలు ఈ చదువుకున్నటువంటి భాగములో మనము చూస్తూ ఉన్నాం. వ్రాయబడిన విషయాలు ఇవి. ఒక దైవజనుడు లేక ఒక దైవజనురాలు లేక వారికి పుట్టినటువంటి పిల్లలు ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా ఉంటే దేవుడు ఆనందిస్తాడు, ఆ సేవను అభివృద్ధి చేస్తాడో,
ఎప్పుడు అది నిజమైన సేవ అవుతుందో ఇక్కడ చాలా స్పష్టంగా రాశాడు. వ్రాయబడిన మాటల్లో మనము చూస్తే పరిచర్య చేసేవాడు పురుషుడే కావచ్చు, స్త్రీయే కావచ్చు. ఇక్కడ మీరు బైబిల్ గ్రంథములో 11వ వచనములో అటువలే పరిచర్య చేయు స్త్రీలు అని అక్కడ వ్రాయబడింది కదా. అక్కడ 3 అని ఉంది కదా. ఇంకే పుట్టినట్లో ఏముంది? వారి భార్యలు అని ఉంది చూడండి. వారి భార్యలు. ఎవరి భార్యలు? ఎవరి భార్యలండి? పైన చెప్పాడు కదా, అధ్యక్ష పదవి వహించి దేవుని పనిలో ఉన్నటువంటి వారి భార్యలు అక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి భార్యాభర్తలు. తర్వాత మనము చదువుకునే వాక్య భాగములో 4వ వచనములో తన పిల్లలు అన్నాడు చూడండి. తన పిల్లలు అంటే ఇప్పుడు సేవా జీవితములో సేవకుని కుటుంబములో కేవలము ఒకరికి మాత్రమే ప్రాధాన్యత కాదు, అక్కడ కుటుంబం మొత్తానికి ప్రాధాన్యత కలిగిస్తున్నాడు చూడండి. ప్రియులారా, భర్తగా పురుషుడు, భార్యగా స్త్రీ, వారిద్దరి దాంపత్య జీవితములో పుట్టిన పిల్లలు, వీరందరూ కూడా దేవుని పరిచర్యలో ఎలా ఉండాలో చెబుతున్నాడు. వారందరూ ఏ రీతిగా ఉండాలో పౌలు గారు తిమోతికి ఉత్తరము రాస్తూ చెబుతున్న మాటలు. ఎలా ఉండాలని వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. వాక్యములో సంపూర్ణ మాన్యత కలిగి అన్నాడు చూడండి. సంపూర్ణ మాన్యత కలిగి. మాన్యత అంటే శ్రేష్టమైన జీవితం, మలినము లేని బ్రతుకు, మలినము లేని జీవితం, తగ్గించుకొని జీవించే జీవితం, దేవుని కొరకు తమ్మును తాము అప్పగించుకున్నటువంటి జీవితం. మాన్యత కలిగి. ఎంత? కొంత కాదు, సంపూర్ణ మాన్యత అన్నాడు చూడండి. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకోవాలి అని అన్నాడు. తన పిల్లలను స్వాధీనపరుచుకోవాలి అని అంటే ఒక సేవకుని యొక్క పిల్లలు వారి మాట వినేవారిగా చేసుకోవాలి. ఈ రోజున విచారకరమైన విషయం ఏంటంటే చాలా మంది బోధకులు మాట్లాడేటువంటి మాటలలో వారు బాధపడుతున్నటువంటి బాధలో చాలాసార్లు ప్రియులారా మేము వింటున్న మాట ఏంటంటే, అయ్యా మా పిల్లలు మా మాట వినటం లేదు, మా పిల్లలు మేము చెప్పినట్లుగా బ్రతకటం లేదు, మేము దేవుని పనిలో జీవిస్తుంటే, దేవుని పనిలో బ్రతుకుతుంటే వారు లోకములో బ్రతుకుతున్నారండి, వారికి ఎంత చెప్పినా దేవుని మాట వినటం లేదండి అని చెప్పేటువంటి బోధకులు చాలా మంది ఉన్నారు. ప్రియులారా, ఆలోచించండి. పిల్లలు బాగుండాలి అని అంటే మొట్టమొదటిగా ఆ కుటుంబములో భార్యాభర్తల పాత్ర బాగుండాలి. భార్యాభర్తల పాత్ర బాగుంటే పిల్లల పాత్ర కూడా బాగుంటుంది అని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. ఎందుకంటే తల్లి ఎట్టిదో బిడ్డ కూడా అట్టివాడే అని బైబిల్ గ్రంథములో వ్రాయబడిన మాటలు మనందరికీ తెలుసు. ప్రియులారా, నేను ప్రతి విషయాన్ని మీకు రెఫరెన్సులు చూపించాల్సిన అవసరం లేదు. మీరందరూ దైవజనులు గనక నేను చెప్పుకుంటూ వెళతాను, మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ వాక్య భాగములో మనము చూస్తే పిల్లలు బాగుండాలి అని అంటే భార్యాభర్తలుగా దేవుని సేవ చేస్తున్న వారి యొక్క జీవిత విధానం బాగుండాలి. ఇక్కడ నేను ఒక సంగతి చెబుతాను. విజయవాడలో నాకు తెలిసినటువంటి ఒక సేవకుడున్నాడు. చాలా ప్రేమ కలిగిన వాడు, చాలా భారము కలిగిన వాడు, చాలా బాధ్యత కలిగినటువంటి సేవకుడు. అతని భార్య ఇద్దరు కూడా కలిసి చాలా స్థలాలకు సేవకు వెళతారు. చాలా సమయాలలో దేవుని పని చేయటానికి వారు ఒక ప్రక్క ఉద్యోగం చేస్తూ దేవుని పనిలో చాలా కష్టపడుతూ ఉండేవారు. కానీ విచారకరమైనటువంటి విషయం ఏంటంటే పిల్లల విషయంలో వాళ్ళు జాగ్రత్త తీసుకోలేదంటే చిన్ననాటి నుండి వారిని ప్రార్థనలో కూర్చోబెట్టడం కానీ, చిన్ననాటి నుండి వారిని ప్రార్థనకు నడిపించటం కానీ, చిన్ననాటి నుండి వారితో అనేక స్థలాలలోనికి దేవుని సేవకు తీసుకుని వెళ్ళక వారిని ఇంటి దగ్గరే విడిచిపెట్టి వెళుతూ ఉండేవారు. పిల్లలతో ఆడుకుంటూ ఉండేవారు, పిల్లలతో అలాగే వాళ్ళు జీవిస్తూ ఉండేవారు. వాళ్ళిద్దరు మాత్రమే సేవకు వెళ్ళేవారు, భార్యాభర్తలిద్దరూ సేవకు వెళ్ళేవారు. చాలా చక్కగా సేవ చేసేవాళ్ళు. పరిచర్య చేయటంలో, ప్రార్థన చేయటంలో చాలా గొప్పవారిగా నేను చెప్పగలను. ఎందుకంటే
చాలా స్థలాలకు నన్ను కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళు పరిచయం చేసి అక్కడ వాక్యాన్ని బోధింపచేశారు. భారము కలిగిన సేవకులు. కానీ ఏనాడు కూడా వాళ్లతో తన పిల్లలు ఉండటం నేను చూడలేదండి. ప్రార్థనలో కూర్చోవటంలో గాని, లేక దేవుని యొక్క వాక్యమును వారు ప్రకటించేటప్పుడు వారితో ఉండటం గాని, లేక వారి ఇంటిలో కుటుంబ ప్రార్థన జరిగేటప్పుడు వారితో కూడా కూర్చుంటుండడం కానీ నేనేం చూడలేదు. ఆ పిల్లలు పెరిగి పెద్దవారవుతూ వచ్చారు. అయితే వాళ్ళు తల్లిదండ్రులతో సరి అయినటువంటి బంధము లేకపోవటాన్ని బట్టి తోటి పిల్లలతో ఆడుకుంటూ చదువుకుంటూ యవన కాలంలోనికి వచ్చేసరికి ఇక వీళ్ళు సేవలో వీళ్ళుండిపోయారు, వాళ్ళు విధానములోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. 10th ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఆ పిల్లలు తోటి పిల్లలతో కలిసి ఉన్నారు గనుక ఆ లోకస్తుల యొక్క ఆలోచనలు, లోకస్తుల యొక్క పద్ధతులలోనే వాళ్ళు కూడా పెరగటం జరిగింది. ప్రియులారా, వీళ్ళిద్దరూ కూడా సేవకు వెళ్ళేవారు కానీ పిల్లలను సరైన విధానములో వారు నడిపించకపోవటాన్ని బట్టి చివరికి వాళ్ళు పూర్తిగా పాడైపోయారు. చివరికి వాళ్ళు ఎంత పూర్తిగా పాడైపోయారంటే లోకస్తులలో ఉన్నటువంటి పిల్లల్ని వారు ప్రేమించి పెళ్లి చేసేసుకున్నారు. లోకములో ఉన్నటువంటి వారితో స్నేహం చేశారు. ఎవరితో స్నేహం చేశారో, ఎవరి మధ్యలో స్నేహం చేశారో ఆ పిల్లల్నే పెళ్లి చేసుకొని వారు ప్రియులారా జీవిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇక వాళ్ళ జీవితం వాళ్ళదైపోయింది. వారి కాపురాలు వాళ్ళవి అయిపోయాయి. వాళ్ళ బ్రతుకు వాళ్ళదైపోయింది. ఒకడేమో రాజకీయ నాయకులతో తిరగటం ప్రారంభించాడు, మరొకడేమో రవిడీలతో తిరగటం ప్రారంభించాడు. తల్లిదండ్రులేమో ఏం చేస్తున్నారు? సేవ చేస్తున్నారు. తల్లిదండ్రులేమో సేవ చేస్తున్నారు, పిల్లలేమో ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు చెప్పండి? ఒకడు రవిడి, మరొకడు రాజకీయాలలో తిరుగుతూ జీవిస్తూ ఉండేవారు ప్రియులారా. ఆ తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళైపోయిన తర్వాత వాళ్ళు అనేక గొడవల మధ్యలో తిరుగుతున్నప్పుడు అప్పుడు వీళ్ళకి జ్ఞాపకం వచ్చింది, పిల్లల్ని మనము సరైన విధానములో పెంచలేకపోయాం, మనతో పాటు సేవకు తీసుకుని వెళ్ళలేకపోయాం, మనతో పాటు ప్రార్థనలో కూర్చోపెట్టలేకపోయాం, మనము అందరికీ బోధ చేశాం కానీ మన ఇంటిలో ఉన్న మన పిల్లలకి ఏం చేయలేకపోయాం? బోధ చేయలేకపోయామని చాలా బాధపడుతూ ఉండేవారు. ఆ తర్వాత పెళ్ళైపోయిన తర్వాత వాళ్ళు బాధపడుతూ ఉండేవారు. ప్రియులారా, ఒక దినాన్న ఏం జరిగిందంటే, అయ్యా ఇప్పటికైనా మీరు మార్పు చెంది దేవుని మందిరానికి వచ్చి నా తర్వాత మీరే సేవ చేయాలిరా, నా తర్వాత మీరే దేవుని పని చేయాలని ఇప్పుడు చెప్పటం ప్రారంభించారు. ఎప్పుడు? వివాహాలు అయిపోయిన తర్వాత చెప్పటం ప్రారంభించారు. ఆ తర్వాత వీళ్ళు రిటైర్డ్ అయిపోయారు. వారు ఉద్యోగాలు ప్రియులారా పూర్తి చేసుకున్నారు. పూర్తిగా వీళ్ళు సేవలో ఉంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే వారి ఊరిలో ఉండేవాళ్ళు ఏమనేవాళ్ళంటే, వీళ్ళ తల్లిదండ్రులు ఇద్దరేమో బైబిల్ తీసుకుని వెళతారు, వీళ్ళేమో రవిడీలుగా ఈ యొక్క ప్రజల దగ్గర తిరుగుతూ జీవితాలను పాడు చేసుకుంటూ ఉంటారు అని వాళ్ళు ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉండేవారు. ఒక రోజున పెద్ద కుమారుడు ప్రియులారా ఎక్కడి నుండో వచ్చాడు, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. పెద్ద కుమారుడు మారు మనసు పొందకుండానే, రక్షణ పొందకుండానే హార్ట్ అటాక్తో చచ్చిపోయాడు ప్రియులారా. 2 పిల్లలు పుట్టిన తర్వాత ఆ తరువాత చిన్న కుమారుడు రాజకీయ నాయకులతో తిరుగుతూ ఉండేవాడు గనుక ప్రతి చిన్న విషయంలో కూడా అందరితో గొడవ పడేవాడు. ఒక రోజున వాళ్ళ ఇంటి వారితో గొడవ పడ్డాడు. బాగా గొడవపడి వచ్చి పడుకున్నాడు. ఆ మధ్యాహ్నం వేళ భోజనం చేసి పడుకున్న తర్వాత ఎవరితో గొడవ పడ్డాడో ఆ గొడవ పడినటువంటి వ్యక్తి నిద్రపోతున్నటువంటి ఈ వ్యక్తి దగ్గరకు వచ్చి ఒక పెద్ద రోకలి బండ తీసుకుని తల మీద వేశాడు. తల పగిలిపోయి వాడు కూడా అక్కడికక్కడే చచ్చిపోయాడు. తల్లిదండ్రులు బ్రతికి ఉండగానే పిల్లలిద్దరూ ఏమైపోయారు? చనిపోయారు. ఈ రోజున వాళ్ళ జీవితాలు ఎలాగున్నాయంటే, చివరికి ఆ దైవ సేవకుడు కూడా దేవుని యొక్క పరిచర్య చేస్తూ అతను కూడా హార్ట్ అటాక్తో చచ్చిపోయాడు. ప్రియులారా, మిగిలిపోయిన ఆమె సేవ చేయలేక, ఎక్కడ ఉండాలో తెలియక, ఎక్కడ బ్రతకాలో తెలియక ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిలో బ్రతుకుతుంది ఆ స్త్రీ. ప్రియులారా, ఆ సేవకురాలు, ఎందుకు నేను ఈ విషయాన్ని చెబుతున్నానంటే ప్రియులారా, ఒక సేవకుడు తన సేవా జీవితములో ఇదిగో సేవకురాలు, సేవకుడు అని పిలిపించుకుంటున్నటువంటి మనము
మన పిల్లలను కూడా ఏం చేయాలి చెప్పండి? దేవుని పరిచర్యలో పెంచాలి. వారికి దేవుని మాటలు చెప్పాలి. చిన్న పిల్లలు అని వదిలిపెట్టేయకూడదు వాళ్ళని ప్రియులారా. ఎందుకంటే రేపు వారు దేవుని యొక్క సన్నిధానములో నిలవకపోతే దేవుడు వారిని గురించి మనల్ని ఎక్కడగడా? అనేకులకు బోధ చేశావు, అనేకులకు వాక్యాన్ని చెప్పావు, అనేకులకు దేవుని మాటలు చెప్పావు, బాగుంది. నీ ఇంటి వారికి బోధ చేశావా? నీ ఇంటి వారిని స్వాధీనపరుచుకున్నావా? నీ ఇంటి వారికి దేవుని మాటలు చెప్పావా అని ఒకవేళ దేవుడు మనల్ని ప్రశ్నిస్తే, మన ఇంటి వారి రక్షణ విషయంలో మన బాధ్యత తీసుకోకపోతే ఏంటి మన పరిస్థితి? ఒక్కసారి ఆలోచించండి సేవకులారా. మనము బయటికి వెళుతున్నాం, బయట ప్రజలను చూస్తూ ఉన్నాం. మనం గ్రహించండి. నా యవ్వన కాలములో నేను సినిమాలతో అనేక రకాలైనటువంటి యవనస్తులతో తిరుగుతూ ఉన్నప్పుడు మా అమ్మగారు మా నాన్నగారు సేవ చేస్తూ ఉండేవారు. ఒక రోజున నా ముందే ఒక వ్యక్తి ఇలా అన్నాడు. వాళ్ళ అమ్మా నానేమో ప్రార్థన అంటారు, వీడేమో సినిమాల చుట్టూ తిరుగుతూ కుర్రవాళ్ళ చుట్టూ తిరుగుతాడు. ఇదేంటిరా, వీళ్ళ అమ్మా నాన్న వీళ్ళకు బుద్ధి చెప్పరా అని నా ముందే అన్నప్పుడు ప్రియులారా నాకు చాలా బాధేసింది. ఆ తరువాత దేవుని వాక్యము చేత నేను పట్టబడ్డాను. ఏ స్థలములో ఏ ప్రజల మధ్యలో అయితే మా తల్లిదండ్రులు నేను అవమానపరిచానో ఈరోజు ఆ ప్రజలు అంటారు, తల్లిదండ్రులకు తగిన కొడుకు పుట్టాడు రా అని అంటాడు. ప్రియులారా ఆలోచించండి. వారు చేసిన ప్రార్థన, వారు మాకు నేర్పిన భక్తి, వారు మమ్మల్ని కూర్చోపెట్టి ప్రార్థన చేయించిన విధానం మా జీవితాలను కాపాడింది, మమ్మల్ని రక్షించింది. ఈ రోజున మేము ముగ్గురం, మా తల్లిదండ్రులకు మగపిల్లలం, మేము ముగ్గురము దేవుని సేవలో ఉన్నాం, దేవుని పరిచర్య చేస్తున్నాం. ఈ రోజు మా కుటుంబాన్ని ఎవరైనా ఏలెత్తి చూపించగలరా? వాక్యం వింటున్న ప్రియులారా గమనించండి. మన కుటుంబ విషయంలో మన బాధ్యత తీసుకోవాలి. సేవా జీవితంలో కుటుంబ జీవితం చాలా ప్రాముఖ్యమైనది. అక్కడ ఏమన్నాడో తెలుసా అండి? తన కుటుంబమును ఏలని వాడు దేవుని సంఘమును ఎలా పరిపాలిస్తాడు? చూడండి ఒక్కసారి ఆ మాట చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి. ఎవడైనను తన 5వ వచనం, ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును. ఎలా పాలిస్తాడు? క్వశ్చన్ మార్క్ ఉంది చూడండి, అక్కడ క్వశ్చన్ మార్క్ వేసాడు. అక్కడ దేవుని వాక్యములో ఒక ప్రశ్నగా మిగిలిపోతుందండి మన కుటుంబం. ప్రియులారా, దేవుని సేవ చేస్తున్న మనం చేస్తున్నాం, మంచి సేవ చేస్తున్నాం, బాగుంది. కానీ మన పిల్లలు ఎక్కడా? మన పరిస్థితి ఎక్కడా? మన పిల్లల విషయంలో మనము తీసుకుంటున్న బాధ్యత ఏంటి? ప్రియులారా, మేము రక్షించబడటానికి మా అమ్మగారు 15 సంవత్సరాలు కన్నీళ్లు కార్చిందండి. మేము మారు మనసు పొందాలని, మేము దేవుని నమ్మాలని, మేము ప్రభు యొద్దకు రావాలని 15 సంవత్సరాలు ఎప్పుడు చూసినా ఇంటిలో ఉండి కన్నీళ్లు కారుస్తూ ఉండేది. విశ్వాసిగా ఉన్నప్పుడే, ఆమె సేవలోనికి రాకముందే విశ్వాసిగా ఉన్నప్పటి నుండే మా కొరకు ప్రార్థన చేస్తూ ఉండేది. ఎందుకో తెలుసా? ఇదిగో నేను రక్షించబడ్డాను, నా భర్త రక్షించబడ్డాడు, నా పిల్లలు రక్షించబడాలి, మా కుటుంబం అంతా దేవుని పరిచర్యలో ఉండాలని ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉండేది. కన్నీటితో కూడిన ప్రార్థన. ఈ రోజు వరకు మా అమ్మగారు ప్రతిరోజు కన్నీటితో ప్రార్థన చేస్తూనే ఉంటుంది. ప్రియులారా, ఎందుకు నేను ఈ విషయాన్ని చెబుతున్నానంటే, నేటి పరిస్థితులు బాగుండలేదు, సమాజం బాగుండలేదు, సమాజం అలా ప్రశ్నించే స్థాయికి ఎదిగిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో మన కుటుంబాలను మనము జాగ్రత్తగా కట్టుకోకపోతే మనము ఎదుటివాని కుటుంబాలను ఎలా కడతాం? సంఘమును ఎలా పరిపాలిస్తాం? సంఘములోనికి ఎన్నో కుటుంబాలు వస్తాయి. సంఘములోనికి ఎంతో మంది భార్య భర్తలు తన పిల్లలు తీసుకొని మందిరానికి వస్తుంటే, మన పిల్లలు లోకములో తిరుగుతూ మనతో పాటు మందిరానికి రాకపోతే ఏంటి మన పరిస్థితి? ఆలోచించండి. ఏమండి, ఒక రోజున ఒక దైవ సేవకునికి ఈ మాటలు చెబుతుంటే అతడు ఏమన్నాడో తెలుసా? ఏమండి, సమూయేలు కుమారులు దేవుని నమ్మారా? సమూయేలు కుమారులు దేవుని నమ్మారా? వాళ్ళు తిరుగుబాటు చేయలేదా అని అన్నాడు. ప్రియులారా, దావీదు కుమారులంతా దేవుని యొక్క సన్నిధిలో బ్రతికారా? వాళ్ళు తప్పిపోలేదా? ఇలా పడిపోయిన వాళ్ళ లిస్టు తీసుకొచ్చాడు నా దగ్గరికి. పడిపోయిన వాళ్ళ లిస్టు. ప్రియులారా, నేను ఒక విషయం చెబుతాను. పాత నిబంధనలో భాగం అది. పాత నిబంధనలో ధర్మశాస్త్రములోని భాగం. క్రొత్త నిబంధనలో ఆ మాటలు లేవండి. క్రొత్త నిబంధనలో ఆ సంగతులు లేవండి. పాత నిబంధనలో సమూయేలు పిల్లలు, ప్రియులారా, సమూయేలు మాట వినలేదు. వారి ప్రవర్తన బాగుండలేదు. ఏలీ కుమారుల ప్రవర్తన బాగుండలేదు. వాళ్ళని మాదిరిగా తీసుకుందామా మనం?
ఏమంటే వాళ్ళని మాదిరిగా తీసుకుందామా? వాళ్ళ ధర్మశాస్త్రం వేరు, వారి పరిపాలన వేరు, వారికి ఉన్న కట్టడలు వేరు, వారి విధులు వేరు. కానీ ఇప్పుడు మనం పాత నిబంధన క్రింద లేం. మనం ఏ నిబంధన కింద ఉన్నాం చెప్పండి? క్రొత్త నిబంధన క్రింద ఉన్నాం మనం. ప్రియులారా, ఆలోచించండి. క్రొత్త నిబంధన క్రింద ఉన్నాం. ఏదో వాళ్ళని మాదిరిగా తీసుకోకూడదు. ప్రియులారా, మనము క్రొత్త నిబంధనలో క్రీస్తు ప్రభువారు ఒక సేవకునికి, ఒక సేవా కుటుంబానికి ఏం చెప్పాడో అది తీసుకోవాలి. మనం ఆలోచించండి. వాళ్ళ పిల్లలు బాగుండలేదని మనము సమర్థించుకోకూడదు. మన పిల్లలను రక్షించటం కోసం, వాళ్ళని స్వాధీనపరుచుకోవటం కోసం దేవునిలో ప్రియులారా మనము కొనసాగాలి. తన కుటుంబాన్ని ఏలనివాడు సంఘమును ఎలా పరిపాలిస్తాడు అని వ్రాయబడింది. అంటే ఒక పురుషుడు మంచి గృహ నిర్వాహకుడుగా ఉండాలి. మంచి గృహ నిర్వాహకుడు ఎలాగుంటాడో తెలుసా? ఒకసారి చూద్దాము రండి. బైబిల్ గ్రంథములో ప్రియులారా పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చదవండి. చదవండి. సణుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి. మంచి గృహ నిర్వాహకులై ఉండాలి. అంటే గృహాన్ని మంచిగా నిర్వర్తించేవాడై ఉండాలి. గృహాన్ని మంచిగా పాలించేవాడై ఉండాలి. ప్రియులారా, ఆలోచించండి. మంచి గృహ నిర్వాహకుడు అనంటే గృహాన్ని చక్కగా నిర్వర్తించేవాడు, గృహాన్ని చక్కగా పరిపాలించేవాడు, గృహాన్ని దేవుని బాటలో నడిపేవాడు, దేవుని మాటలతో నడిపేవాడు, దైవ చిత్తములో నడిపేవాడు, దేవుని ప్రణాళికలో నడిపేవాడు, దేవుని యొక్క ఉద్దేశములన్నీ పిల్లలకు చెప్పి నడిపించేవాడు. ప్రియులారా, ఆలోచించాలి మనం. మంచి గృహ నిర్వాహకుడు అన్నాడు అక్కడ. అంటే గృహాన్ని మంచిగా పరిపాలించేవాడు, నిర్వర్తించేవాడు. ఈ విషయములో మనము చాలా జాగ్రత్త తీసుకోవాలి. కేవలం ఈ విషయములో ఒక సేవకుని పాత్రే కాదు, సేవకుని భార్యగా సేవకురాలి పాత్ర కూడా ఉంది. ప్రియులారా, ఎందుకో తెలుసా? పిల్లల్ని పెంచే విషయంలో ఎక్కువ బాధ్యత దేవుడు ఎవరికి అప్పగించాడండి? ఎవరికి అప్పగించాడు? స్త్రీకి అప్పగించాడండి. స్త్రీకి అప్పగించాడు. ఆమె తన పిల్లలను ఏం చేయాలో తెలుసా? ఒకసారి అదే తిమోతికి రాసిన పత్రిక చూడండి. తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రికలో మనము చూస్తే ప్రియులార, వివాహమైన తర్వాత ఏం చేయాలో 5వ అధ్యాయము 14వ వచనం చదవండి. 5వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండవలెనని కోరుచున్నాను. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా యవన స్త్రీలు వివాహము చేసుకున్న తర్వాత వీళ్ళకు కూడా ఏమిచ్చాడు? గృహ పరిపాలన అన్నాడు. అంటే ఇప్పుడు గృహము యొక్క పరిపాలనలో ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారండి. ఈ ఇద్దరు పార్ట్నర్స్ బాగుంటేనే పరిపాలన బాగుంటుంది. అటు భర్త జీవితం బాగుండాలి, అటు భార్య జీవితం బాగుండాలి, అటు సేవకుని జీవితం బాగుండాలి, అటు సేవకురాలి జీవితం బాగుండాలి. ప్రియులారా, అది లేకపోతే గృహ పరిపాలన బాగుండదు. గృహ పరిపాలన బాగుండదు. ఆలోచించండి. ఈ రోజున దేవుని సేవను చేత పట్టుకున్నాం. దేవుని పని అనేటువంటిది సామాన్యమైనది కాదు. దేవుని పని గొప్ప పని. ప్రపంచములో ఉన్న దానికంటే కూడా ఉన్నతమైన పని దేవుని పని. ఈ పని విషయంలో మనము జాగ్రత్త తీసుకోకపోతే, మొదటిగా మనలను మనము జాగ్రత్త పరుచుకోకపోతే ప్రమాదం ఉందండి. మనందరము దేవునికి లెక్క చెప్పాలండి. ఎందుకో తెలుసండి, ఎవరు కూడా ఇదిగో ప్రియులను అపార్థం చేసుకోవద్దు. దేవుడు తన గ్రంథములో వ్రాయించిన మాటలే నేను చెబుతున్నాను. అందరూ బోధకులు కాకుండుడి అన్నాడు బైబిల్లో. అందరూ బోధకులు కాకుండుడి అని ఎందుకన్నాడు? ఏవండి, వాక్యము వింటున్న మనము ఆలోచించాలి. ఒకసారి చదవండి ఆ మాటలు. యాకోబు గారు రాసినటువంటి పత్రిక, యాకోబు గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాన్ని మనము చదువుకుందాం. నా సహోదరులారా, బోధకులమైన మనము కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. చూడండి అక్కడ ఎంత చక్కగా చెప్పాడో. ఏమని చెబుతున్నాడు? నా ప్రియ సహోదరులారా,
బోధకులమైన మనకు ఎటువంటి తీర్పు ఉందట? ఏమండి, ఎటువంటి తీర్పు ఉందట? మరీ కఠినమైన తీర్పు. తీర్పు వేరు, కఠినమైన తీర్పు వేరు. మరీ కఠినమైన తీర్పు వేరు. ఇక్కడ ఉంది తీర్పు కాదు, ఇక్కడ ఉంది కఠినమైన తీర్పు కాదు, ఇక్కడ ఉంది ఏంటి? మరీ కఠినమైన తీర్పు అన్నాడు. ఎవరికిది? ఏమండి, మరీ కఠినమైన తీర్పు ఎవరికిది? బోధకులమైన మనకండి, బోధకులమైన మనకు. అందుకే ఏమన్నాడు తెలుసా? మీరు జాగ్రత్తగా లేనప్పుడు, మీరు తప్పిపోయే పరిస్థితుల్లో ఉంటే, మీరు దేవునికి విరోధమైనటువంటి పరిస్థితులు కలిగి ఉంటే మీరెందుకు బోధ చేయటం? మీరు బోధకులు కాకండి అని అన్నాడు. మీరు బోధకులు కాకండి అని అన్నాడు. ప్రియులారా, ఈ దినమన మనం ఎట్టి స్థితిలో ఉన్నాం. ఒక చోట ఏమన్నాడో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏమన్నాడు? ఒకసారి చూద్దాం రండి ఆ మాటలు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, దేవుని వాక్యాన్ని మనము చూడగలిగితే అక్కడేమన్నాడో చూడండి. 5వ అధ్యాయము 12వ వచనం చదవండి. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా. చాలండి. కాలాన్ని బట్టి చూస్తేనేమో ఎలా ఉండాలన్నాడు? మనమందరం బోధకులం కావాలి అని అన్నాడు. యాకోబు పత్రికలకు వచ్చేసరికి యాకోబు ఏమంటున్నాడు? అందరూ బోధకులు కాకండి, బోధకునికి మరీ కఠినమైన తీర్పు ఉంది అని అన్నాడు. ఇప్పుడు మనం బోధకులము కావాలా, బోధకులు కాకూడదా? హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్పిన మాటను బట్టి మనమందరము బోధకులము కావాలా? యాకోబు గారు చెప్పినట్లుగా మనము బోధకులు కాకూడదా? ఏవండి, బోధకులము కావాలి. మనము రేపు మన పిల్లలు, తర్వాత వాళ్ళ తరం, తర్వాత తరం వాళ్ళ తరం, అందరూ బోధకులు కావాలి. కానీ కఠినమైన తీర్పు పొందే బోధకులం కాకూడదు, మరీ కఠినమైన తీర్పు పొందే బోధకులం కాకూడదు మనం. అది దేవుని ఉద్దేశం. అందరూ కాలమును బట్టి చూస్తే అందరూ బోధ చేయాలి. ఎందుకంటే నశించిపోతున్న ఆత్మలు మన కళ్ళ ముందు ఎన్నో ఉన్నాయి. మన చుట్టూ ఎంతో మంది ప్రభుని ఎరుగని వారు ఉన్నారు, నరకానికి జారిపోతున్న వారు ఉన్నారు, సత్యము తెలియనటువంటి వారు ఉన్నారు. వారందరికీ దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళు కావాలి, బోధకులము కావాలి. కానీ మరీ కఠినమైన తీర్పు పొందే వారముగా బోధ చేయకూడదు. అటువంటి బోధకులము మనము కాకూడదనేది దేవుని యొక్క ఉద్దేశమని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే విషయంలో ఒక సేవకుడు మాత్రమే కాదు, సేవకురాలు కూడా పాలి భాగస్తురాలు కావాలి. దేవుని పనిలో సేవకురాలు కూడా పాలి భాగస్తురాలు కావాలి. సేవకుడు సేవకురాలు మాత్రమే కాదు, వారి పిల్లలు కూడా దేవుని పనిలో పాలి భాగస్తులు కావాలి. అది దేవుని ప్రణాళిక, అది దేవుని చిత్తం, అది దేవుని యొక్క ఉద్దేశమని నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, మరి ఈ రోజున మన బోధలు ఎలాగున్నాయి, మన బోధకుల కుటుంబాలు ఎలాగున్నాయి, మనలో ప్రియులారా ఒక సేవకుడిగా మన జీవితాలు ఎలాగున్నాయి, మన జీవితాలలో ఒక సేవకురాలి యొక్క జీవితాలు ఎలాగున్నాయి, పిల్లల జీవితాలు ఎలా ఉన్నాయి ప్రశ్నించుకోవాలి. ప్రియులారా, చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. నాకు తెలిసిన ఒక సేవకుని కుటుంబం ఉందండి, ఒక సేవకుని కుటుంబం. ఈ సేవకుడు ఎక్కడికి వెళ్ళినా సేవకురాల్ని తన వెంట తీసుకొని వెళ్ళి దేవుని వాక్యాన్ని ఇతరులకు ప్రకటించటానికి ఇష్టపడేవాడు కాదు. మరి ఎందుకు ఆయనకి ఇష్టము లేదో తెలియదు కానీ ఒకానొక దినాన్న సేవకురాలు ఏడుస్తూ నాతో ఒక మాట చెప్పింది. మేము వారింటికి వెళితే, పాస్టర్ గారు, నిజంగా మీరు మరి సేవకురాలని అనేక స్థలాలకు వెంటబెట్టుకుని వెళతారు, కానీ ఏనాడు కనీసం కుటుంబ ప్రార్థనకు కూడా నా సేవకుడు, నా భర్త నన్ను వెంటబెట్టుకుని వెళ్ళడండి అని బాధపడుతూ ఉండేది. అదేంటమ్మా, నువ్వు సేవకురాలివి కదా, నువ్వు ప్రార్థన చేయాలి కదా, సేవకురాలిగా నీ భర్తతో కూడా వెళ్ళాలి కదా సంఘానికి, లేకపోతే సంఘములో ఉన్నటువంటి వారి యొద్దకు నువ్వు దర్శించటానికి వెళ్ళినప్పుడు నీతో వీలైనంత వరకు నీవు నీ భర్తతో ఉండాలి కదా, ఎందుకు నువ్వు వెళ్ళవనంటే, ఎందుకో నన్ను రానివ్వడు పాస్టర్ గారు,
నన్నెందుకో తీసుకుని వెళ్ళడండి. నేను అడుగుతూ ఉంటాను, ఏమండి నేను కూడా మీతో వస్తాను, నేను కూడా మీతో బండి మీద కూర్చుంటాను, నేను కూడా మీతో కలిసి దేవుని యొక్క పరిచర్య చేయాలని ఆశ ఉందండి, వస్తాను అని చెప్పినా కూడా నన్ను వెంట పెట్టుకుని వెళ్ళడండి అనంది. ఆ తర్వాత ప్రియులారా, మాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఆయనకి మరొక వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. దైవజనునికి ప్రియులారా ఆ సంఘములో మరొక వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. ప్రియులారా, ప్రార్థన చేయించాలన్నా ఆమె చేతే చేయిస్తాడట, ప్రభు బల్ల ఇప్పించాలన్నా ఆమె చేత ఇప్పిస్తాడట, దేవుని వాక్యం ప్రకటించాలంటే పాస్టమ్ గారి స్థానంలో ఆమెకే స్థానం ఇస్తాడట. ప్రియులారా, చివరికి ఈ విషయం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే సంఘములో ఉన్న వారందరికీ తెలిసిపోయిందండి. దైవజనుడు చేసేటువంటి ఈ విషయం సంఘములో ఉన్న వారందరికీ తెలిసిపోయింది. ప్రియులారా, జరిగిన విషయం ఏంటో తెలుసా? ఈరోజు ఆ సంఘము పతనమైపోయింది. మందిరానికి తాళాలు వేశారండి ఆ ఊరి వాళ్ళు, మందిరానికి తాళాలు వేసేశారు ఆ ఊరి వాళ్ళు. ఒక పాస్టర్గా మేము గౌరవించామండి, ఇన్ని ఒక దైవ సేవకునిగా మేము ఆహ్వానించామండి. మా యొక్క ప్రాంతంలో మందిరాన్ని కడుతూ ఉంటే మేమందరము కానుకలు ఇచ్చామండి ఆయనకి. అటువంటి వ్యక్తి మా ఊరిలోనికి వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ మందిరాన్ని కట్టి మా భార్యలనే చెరిపేస్తాడా? ఈరోజు ఆ మందిరానికి ఈ మధ్య కాలంలో నేను వెళ్ళానండి. మొత్తం గోడలన్నీ పగిలిపోయాయి, గోడలన్నీ ప్రియులర పగిలిపోయాయి, లోపలంతా కూడా చెట్లు మొలిసేశాయి, లోపల ఉన్నటువంటి ప్రియులార సామానంతా తుప్పు పట్టిపోయింది, తాళాలు వేసేశారు. ఆ దృశ్యం చూసినప్పుడు నాకు చాలా బాధ ప్రియులార అనిపించింది. తర్వాత వాళ్ళ బాబు సేవకుడయ్యాడు. ఒక రోజున ప్రియులార ఆ సేవకుడు చనిపోయిన తర్వాత వాళ్ళ బాబు సేవకొచ్చాడు. సేవకొచ్చిన తర్వాత మా నాన్న చనిపోయాడు, మా నాన్న ఏదో పొరపాటు చేశాడండి, ఈ సేవ నేను చేసుకుంటాను, ఈ మందిరములో తాళాలిచ్చి దేవుని యొక్క ఆరాధన జరిపించుకోవటానికి నాకు అవకాశం ఇవ్వండి అని బ్రతిమిలాడిన ఆ ఊరి వాళ్ళు అసలు పాస్టర్లు అన్న వాళ్ళే మా ఊరు రావద్దు అని కంకణం కట్టుకున్నారు. ప్రియులారా, ఒక సేవకుని యొక్క కుటుంబం, ఒక సేవకురాలు యొక్క కుటుంబం ప్రియులార సరి అయిన విధానములు లేకపోతే సేవకు ప్రమాదం జరుగుతుందండి, యాక్సిడెంట్ అవుతుందండి సేవకు. ఒక్కసారి ఆలోచించండి. ప్రమాదం జరిగిన తర్వాత మనం చేసేదేమీ ఉండదు. ఆలోచించండి. అందుకే నేను ఎక్కువ చెబుతాను, మా సేవకులు కూడా అదే చెబుతాను, మీతో పాటు మీ భార్యలను వెంట పెట్టుకుని వెళ్ళండి. ఎందుకో తెలుసా? భార్యను దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఎందుకు ఇచ్చాడండి? ఒక పురుషునికి ఒక భార్యగా దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఒక్కసారి ఆది కాండములోకి రండి, మనం బైబిల్ గ్రంథములు చూద్దాం. ఎందుకు ఇచ్చాడో ఒక వాక్య భాగాన్ని మనము చూద్దామండి. ఆది కాండము 2వ అధ్యాయము, ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనాన్ని వాక్యములో నుండి మనం చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము. ఎవరికి సాటి అయిన సహాయం? ఎవరికి సాటి అయిన సహాయం? పురుషునికి సాటి అయిన సహాయముగా ఉండటానికే ఎవరినిచ్చాడు? భార్యనిచ్చాడండి. సాటి అయిన సహాయం అంటే అతడు చేసే ప్రతి పనిలో సాటి ఎవరు చెప్పండి? సాటిగా ఉండాల్సింది ఎవరండి? భార్య అండి. ఇక్కడ నేను ఒక విషయం చెబుతాను. ఆదాము అవ్వలకు ప్రభువు దేవుడు వివాహము చేసిన తర్వాత వాళ్ళు వంట చేసుకునే అవకాశం ఏమన్నా ఉందా? బట్టలు తుక్కోవలసిన అవసరం ఉందా? ఏమండి, కష్టపడి పని చేసి సంపాదించుకోవలసిన అవసరం ఉందా? ఆ పనులు ఏమైనా ఉన్నాయండి? లేవు కదా. బట్టలు తుక్కోవలసిన అవసరం లేదు. ఏమండి, వాళ్ళు మహిమ శరీరాలతో ఉన్నారు కదా. ఏమండి, వంట చేసుకోవలసిన అవసరం లేదు. ఏదేను తోటలోనికి వెళ్ళి ఆకలైనప్పుడు వాళ్ళు వెళ్ళి ఆ
ఇష్టమైనటువంటి ఫలాలు కోసుకొని తిని కడుపు నింపుకోవటమే వాళ్ళ పని. వంట చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా తోటలో ఆహారమునకు మంచివైన పళ్ళు ఇచ్చాడు కదా, ఆ పండ్లను వాళ్ళు తీసుకొని కోసుకొని తినటమే కదండి. ఆకలైతే వంట చేసుకోవాల్సిన అవసరం లేదు, బట్టలు ఉతకాల్సిన అవసరం లేదు, లేదు పని చేసి కష్టపడి భూమిని సేద్యపరచవలసిన అవసరత లేదు. కాపాడాలి, భూమిని కాపాడాలి, వాళ్ళ బాధ్యత. దాన్ని చూడాలి ఏదైనా తోటను, కానీ వాళ్ళు కష్టపడవలసిన పని లేదు. మరి ఇంకెక్కడ, ఎవరికండి ఇంకా సాటి అయిన సహాయం? దేనికండి ఇంకా సాటి అయిన సహాయం అంటారా? ప్రియులారా, దేవుడు ఈ సృష్టిని చేసిన తర్వాత ఈ సృష్టిని ఎవరి చేతిలో పెట్టాడో తెలుసా? ఈ సృష్టిని చేశాడండి 6 దినాలు. 6 దినాలు ఈ సృష్టిని చేసి ఎవరి చేతిలో పెట్టాడు ఏలమని? మొదటి దంపతుల చేతిలో పెట్టాడు కదా. దీనిని మీరు ఏలండి, భూమిని ఏం చేయాలి, మీరు ఏలాలి అని అన్నాడు. అంటే అధికారులుగా చేశాడు. ఇప్పుడు భూమిని ఏలవలసినటువంటి అధికారము ఎవరికి ఇచ్చాడు చెప్పండి? మొదటి దంపతులకి ఇచ్చాడు. ఒక్కరినే ఏలమన్నాడా, ఇద్దరు కలిసి ఏలమన్నాడా? ఏవండి చదవండి, ఆ వచనం కూడా చదవండి ఒకసారి. దేవుని వాక్య భాగములో మనం చూస్తే 1వ అధ్యాయము దేవుని వాక్యములో ప్రియులారా 28వ వచనాన్ని మనం చదువుదాం. దేవుడు వారిని ఆశీర్వదించెను, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని. వారితో చెప్పాడా, వానితో చెప్పాడా? వారితో అంటే ఎవరితో? భార్యాభర్తలు ఇద్దరితో చెప్పాడు. ఏమని? ఏలుడి, ఏలుడి, ఇద్దరు కలిసి ఏలండి. ఒకరి ఏలతానంటే కుదరదు. సాటిన సహాయంగా నేను ఇచ్చింది, అందుకే ఇద్దరు కలిసి ఏలాలి. అంటే ఇద్దరు కలిసి పని చేయాలి, ఇద్దరు పని చేయాలి. ఏమండి, ఏలాలి అని అంటే ఇద్దరు కలిసి ఏం చేయాలి? పని చేయాలి. పిల్లల్ని కనే విషయంలో, ప్రియులార భూమిని నిండించే విషయంలో, భూమిని విస్తరించే విషయంలో, దేవుని ఆశీర్వాదం పొందుకునే విషయంలో, దేవుని పని జరిగించే విషయంలో ఇద్దరికీ సమానమైన భాగం ఇచ్చాడు. ఆలోచించండి. సేవకుడు ప్రియులార ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు సేవకురాలు సంఘ బాధ్యతను తీసుకొని, సేవకుడు లేనప్పుడు ఆ సంఘములో దేవుని వాక్యాన్ని చెప్పగలిగిన స్తోమత ఉండాలి, ప్రార్థించగలిగిన స్తోమత ఉండాలి, వచ్చిన వారందరినీ కూడా ప్రేమించి ఆదరించవలసినటువంటి అవసరత సేవకురాలకు ఉండాలి. బైబిల్ పట్టుకొని వాక్యాన్ని బోధించటానికి మాత్రమే కాదండి మనం. ప్రియులారా, అక్కడ ఏమన్నాడు స్త్రీలను గురించి మాట్లాడుతూ? తిమోతికి రాసిన పత్రికలో ఒక్కసారి చదవండి. తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రికలు 3వ అధ్యాయము 11వ వచనం మళ్ళీ చదవండి. 11వ వచనం. అమ్మా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును. ఏం చెప్పకూడదు? కొండెములు. ఎందుకంటే కొండెములు చెప్పటం అనేది స్త్రీలకు చాలా ఇష్టమైన భాగం అండి. కొండెములు చెప్పాలి, ఒకళ్ళ మీద ఒకళ్ళకి చెప్పాలి, ఒకళ్ళ సంగతులు మరొకరికి తెలియాలి. కాబట్టి ఈ విషయాలు చెప్పాలి అంటే స్త్రీలకు బాగా పెట్టిన పేరు వాళ్ళు. అందుకే వాళ్ళ ఆ కొండెములు చెబుతూ ఇతరులకు ప్రియులారా లేనిపోయినటువంటి సంగతులు చెప్పే వాటిని అదే తిమోతికి రాసిన పత్రికలో ముసలమ్మ ముచ్చటలు అన్నాడు. ముసలమ్మ ముచ్చటలను విసర్జించండి అని అన్నాడు. గ్రహించండి. అంటే ఎప్పుడైనా సరే సంఘములో ప్రియులారా అందరూ ఒకే విధానంలో ఉంటారండి? అందరూ ఒకే మనసు కలిగిన వాళ్ళు ఉంటారా? సంఘంలో ఒకే విధానంలో ఉన్నవారు ఉంటారండి? ఉండరండి. ఒకళ్ళు కోపగ్రస్తులు ఉంటారు, ఒకళ్ళు నిదానస్తులు ఉంటారు, ఒకళ్ళు మాట వినేవాళ్ళు ఉంటారు, ఒకళ్ళు మాట వినని వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు అనేక రకాలైనటువంటి లేనిపోయిన మాటలు చెప్పే వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు సహించుకునే వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు కోపపడే వాళ్ళు ఉంటారు. అనేక రకాలైనటువంటి వారు సంఘములో వస్తారండి. వీళ్ళందరినీ ఏక మనసులోనికి తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది?
ఎందుకంటే అండి, సంఘాలలో పురుషుల కంటే ఎక్కువ మంది ఎవరుంటారు? స్త్రీలే ఉంటారు కదండి. స్త్రీలు ఏ విషయం చెప్పాలనుకున్నా పాస్టర్ గారి కంటే కూడా ఎవరికి ఎక్కువ చెబుతారు? పాస్టమ్మ గారితోనే ఎక్కువగా క్లోజ్గా ఉంటారు, వాళ్ళతోనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు కదా. మరి ఇటువంటి వాళ్ళు సేవకురాలిగా నీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా ఎవరు ఎటువంటి వారో తెలుసుకొని వాళ్ళ మనసు చెదిరిపోకుండా, వారు దేవునికి దూరం కాకుండా, వారి మనసు నొచ్చుకోకుండా వాళ్ళందరినీ ఒక్క బాటలో నడిపించాల్సిన బాధ్యత ఎవరిది చెప్పండి? స్త్రీది, సేవకురాలిది. కొండెములు చెప్పని వారు. పరిచర్య చేసే స్త్రీలు కొండాలు చెప్పకూడదండి, కొండాలు చెప్పకూడదు. కొన్నిసార్లు కొన్ని సంఘాలలో జరుగుతున్న విషయం ఏంటో తెలుసా? ఏమండి, పాస్టమ్మ గారు నా మీద ఆ మాట చెప్పిందండి, అందుకే నేను ప్రార్థనకు రావట్లేదు. నేనేమన్నానని ఆమె విన్నదా? ఆమె చూసిందా? చూడని విషయాలు ఊరంతా చాటేసిందండి, అందుకే నేను ప్రార్థనకు రావట్లేదండి ఆ చర్చికి అనేవాళ్ళు చాలా మంది కనబడుతున్నారు. అందుకేనండి మనం సేవ చేసేటప్పుడు చాలా ఉపాయంతో పరిచర్య చేయాలండి, మనం జ్ఞానంతో పరిచర్య చేయాలండి. స్త్రీలైనా పురుషులైనా చాలా జాగ్రత్తగా దేవుని పరిచర్య చేయాలి. దేవుడేదో నా చేతికి ఇచ్చేశాడు, నేను ఇష్టమైంది చెప్పేస్తాను, నేను అధికారం వహించేస్తాను, కొడతాను, తిడతాను అని నీ ఇష్టం వచ్చినట్లుగా పరిచర్య చేయకూడదు. నిజంగా వారందరిని నువ్వు ప్రేమించే వ్యక్తివైతే, నిజంగా వారందరి ఎడల నీకు మంచి మనసు ఉండాలి. ఏంటో తెలుసా? ఏ ఒక్కరు కూడా నరకానికి జారిపోకూడదు, ఏ ఒక్కరు నిత్య నాశనానికి వెళ్ళిపోకూడదు. వీళ్ళందరినీ పరలోకానికి తీసుకుని వెళ్ళవలసిన బాధ్యత దేవుడు నాకు అప్పగించాడు అని మనసు కలిగి సేవ చేయాలి. బోధించటానికే ఉందండి, ఎవరైనా బోధిస్తారండి. ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మన మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బోధకులముగా మనము ప్రియులరా మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇటువంటి విస్తారమైనటువంటి మాటలలో దోషం ఉంటుందనే దేవుడు ఏం చెప్పాడో తెలుసా? వినుటకు వేగిరపడండి, మాట్లాడుటకు నిదానించండి అన్నాడు. విస్తారమైన మాటలు మాట్లాడటానికి మనం తొందరపడ్డామనుకోండి, ఆ విస్తారమైన మాటలలో ఏదో ఒక చోట ఏమో దొరుకుతుంది, వాళ్ళకి దోషం ఉంటుందండి. అందుకే వినటానికి ఎక్కువగా ఇష్టపడాలి, మాట్లాడటానికి ప్రియులారా మనం నిదానించాలి. సేవలో ఇవన్నీ మనకు లేకపోతే, సేవకుని కుటుంబం సరైన విధానములో లేకపోతే ఇక్కడ మనం బాగుండొచ్చు, ఇక్కడ మనం చాలా మేలులు పొందుతున్నట్లుగా కనపడవచ్చు. కానీ ఒక రోజున ప్రభు ఎదుట నిలబడినప్పుడు సేవకుడా ఏం చేశావు నీ కుటుంబ పరిపాలన విషయంలో? ఇదే అడుగుతాడు ముందు. నువ్వెన్ని ఆత్మలు సంపాదించావు అని ముందు అడగడు. ముందు అడిగే ప్రశ్న తెలుసా? అసలు నీ పాత్ర ఎలాగుంది, నీ ఇంటిలో నీ పాత్ర ఎలాగుంది? సేవకురాలా, నీ ఇంటిలో నీ పాత్ర ఎలాగుంది? నీ పిల్లల విషయంలో నీ పాత్ర ఎలాగుంది? నీ కుటుంబ విషయంలో ఎలాగుంది? ముందు మనల్ని లెక్క అడుగుతాడు, మన వ్యక్తిగత జీవితాలను లెక్క అడుగుతాడు, మన ప్రార్థనా జీవితాన్ని బట్టి లెక్క అడుగుతాడు, మనము పడే ప్రయాసను బట్టి లెక్క అడుగుతాడు, మనము పొందేటువంటి బహుమానాలను బట్టి లెక్క అడుగుతాడు. మన జీవితాలు భూమి మీద ఎలా గడిచాయో, ఏ రీతిగా దేవుని కొరకు మనం బ్రతికామో ప్రతి విషయాన్ని దేవుడు లెక్క అడుగుతాడు మనల్ని. అందుకే మరీ కఠినమైన తీర్పు మనకి, మరీ కఠినమైన తీర్పు అందుకేనండి. అందుకే ప్రియులారా, బహు జాగ్రత్తగా మనము సేవ చేయాలి. సేవ అనేది సామాన్యమైనది కాదు. నేను ఒక విషయాన్ని చెబుతానండి, సేవకుడు సేవకురాలు సరైన విధానములో లేకపోతే, ఆ కుటుంబములో ఉన్న పిల్లలు సరైన విధానములో లేకపోతే సంఘానికి పతనం జరిగిపోతుంది. ఎందుకో తెలుసా అండి? ఒక బస్సు నడుపుతున్నప్పుడు బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల ప్రాణాలన్నీ ఎవరి చేతిలో ఉంటాయి? డ్రైవర్ చేతిలో ఉంటాయి కదండి. డ్రైవర్ ఒక్క తప్పు చేస్తే, డ్రైవరు ఎక్కడైనా కునికి నిద్రపోతే, డ్రైవర్ ఎక్కడైనా సరైన విధానములో ఆ బస్సు నడపకపోతే డ్రైవర్కి కాదు ప్రమాదం, బస్సులో ఉన్న వారందరికీ ప్రమాదం. బస్సులో ఉన్న ఒక 30, 40, 50 మందికి ఒక డ్రైవర్గా అతనికి ఎందుకు జాబ్ ఇచ్చారంటే,
వారి ప్రయాణాలలో వారిని క్షేమముగా చేర్చాలి ఆ డ్రైవర్. అవసరమైతే తను నిద్ర మానేయాలి, అవసరమైతే కొన్నిసార్లు భోజనం మానేసేయాలి, అవసరమైతే కొన్నిసార్లు తన యొక్క జీవితంలో బాధ వచ్చినా కూడా తట్టుకొని ఆ ప్రయాణస్తులందరినీ కూడా ఏం చేయాలి? క్షేమంగా గమ్యానికి చేర్చాలి. బస్సు డ్రైవర్ విషయంలోనే ప్రియులారా, ప్రజలకు నమ్మకం లేకపోతే ఎవరైనా బస్సు ఎక్కుతారండి? ఈ డ్రైవర్ సరిగా తోలడండి, ఈ డ్రైవరు యాక్సిడెంట్లు ఎక్కువ చేస్తాడండి, ఈ డ్రైవర్ ఎక్కువగా నిద్రపోతాడండి, ఈ డ్రైవరు డ్రైవింగ్ సరైనటువంటి రీతిలో చేయడండి, ర్యాష్ డ్రైవింగ్ చేస్తాడండి అని ఎవరికైనా తెలిసిందనుకోండి, ఎక్కుతారండి బస్సు? ఎక్కరండి. ప్రియులారా, సేవకుడు అంటే ప్రజలను పరలోకానికి తీసుకుని వెళ్ళే డ్రైవర్. సేవకుడు ప్రజలను పరలోకానికి తీసుకుని వెళ్ళే డ్రైవర్. ఈ డ్రైవర్ సరిగా లేకపోతే ఈ డ్రైవర్ విషయంలో ప్రజలు కూడా దారి తప్పుతారు. అందుకే మన బోధ జాగ్రత్తగా ఉండాలి, మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, మన జీవితం జాగ్రత్తగా ఉండాలి, మన సేవా విధానం జాగ్రత్తగా ఉండాలి, మనమందరము విశ్వాసులకు మాదిరిగా ఉండాలన్నాడు బైబిల్లో. ఒకవేళ నీ మీద నమ్మకం ఉంది, మా సేవకుడు సత్యవాక్యాన్ని బోధిస్తున్నాడండి, వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెబుతాడండి, నన్ను చాలా జాగ్రత్తగా మమ్మల్ని నడిపిస్తాడండి, తప్పు చేస్తే తప్పు దిద్దుతాడండి, ఖండిస్తాడండి, ఉపదేశిస్తాడండి, మమ్మల్ని సరిచేస్తాడండి, మా సేవకుడు మా సేవకురాలు మాకు దొరికిన భాగ్యం అండి, నిజంగా మేము నిత్య జీవానికి వెళ్ళే మార్గంలో వాళ్ళు మమ్మల్ని నడిపిస్తున్నారండి అని ఒక నమ్మకం వాళ్ళకు కుదిరిందనుకోండి, మీరు తిట్టినవి వదిలిపెట్టరు మిమ్మల్ని వాళ్ళు, మీరు కొట్టినవి వదిలిపెట్టరు మిమ్మల్ని వాళ్ళు. ఎందుకో తెలుసా? ఒక రోజున ఒక బస్సు కొండల మధ్యలో, బాగా ఘాటి రోడ్ల మధ్యలో ప్రయాణం చేస్తుందట. అది రాత్రివేళ ఘాటి రోడ్లో, పైగా ఆ రోడ్డు చాలా భయంకరమైన గుంతల రోడ్డట, చాలా గతుకుల రోడ్డు అది. ఆ గతుకుల రోడ్లో ప్రయాణం చేస్తుంది బస్సు. అందరూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని కూర్చున్నారు. రాత్రి అయినా నిద్రపోవట్లేదు, ఎందుకంటే అది చీకటి. ఒక ప్రక్కది గుంతల రోడ్డు, మరొక ప్రక్క అది ఘాటి రోడ్డు. ఈ ప్రక్కన చూస్తే భయంకరమైన లోయ. ఎక్కడ డ్రైవర్ నిర్లక్ష్యంగా ఉన్నా బస్సు లోయలో పడిపోయే అవకాశం ఉంటుంది. అందరూ ప్రాణాలు బిగబట్టుకొని ఎలా 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 అని, ప్రియులారా, ఎప్పుడు ఈ ఘాటి రోడ్లు దాటుతామా, ఎప్పుడు మంచి రోడ్డు వస్తుందా అని ప్రాణాలు గట్టిగా పట్టుకొని బిగబట్టుకొని, అయ్యో ఏం జరుగుతుందో, క్షేమంగా వెళతామా లేదా, క్షేమంగా మనము ప్రయాణం గమ్యానికి చేరతామా లేదని ఆలోచన చేస్తూ ఉన్నారట. ఆ ముందు ఒక చిన్న పిల్ల గతుకులు రోడ్డైనా రాత్రి అయినా అది ఘాటి రోడ్డైనా హాయిగా గురకలు పెట్టి నిద్రపోతుందట. వీళ్ళందరూ అసలు ఈ పాపకి ఎట్లా నిద్రపడుతుంది, ఈ గతుకుల రోడ్లో పక్కన చూస్తేనేమో పెద్ద లోయ, ఘాటి రోడ్డు ఇది, పైగా చూస్తేనేమో చీకటి, ఈ పాప ఏంటి హాయిగా నిద్రపోతుంది, ప్రాణాలంటే ఈ పాపకు ఏమాత్రం తీపి లేదా అని అనుకుంటూ ఉన్నారు. ఏదో ఒక విధంగా ఆ డ్రైవర్ గారు ఘాటి రోడ్డును దాటి మంచి రోడ్లోకి వచ్చేసాడు. మంచి రోడ్లోకి వచ్చిన తర్వాత అందరూ ఆ పాపను లేపి, పాప ఘాటి రోడ్లో భయంకరమైన పరిస్థితుల మధ్యలో డ్రైవరు ఆ గుంతల రోడ్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నీకు భయం కలగలేదా, ప్రాణం మీద నీకు తీపి లేదా, అలా నిద్రపోతున్నావేంటి అని అంటే ఆ పాప అందట, ఆ డ్రైవర్ గారు మా నాన్నగారే అందట. డ్రైవర్ గారు ఎవరు? మా నాన్నగారే. మా నాన్నగారు నేనున్నాను అనేటువంటి ధైర్యముతోనైనా నన్ను క్షేమంగా తీసుకుని వెళతాడనే నమ్మకం నాకు ఉంది. అందుకే అది ఘాటి రోడ్డు అయినా, అది గుంతల రోడ్డు అయినా, అది చీకటైనా నాకు భయం లేదు. ఎందుకంటే డ్రైవర్ మా నాన్న సీనియర్ డ్రైవర్, మా నాన్న చక్కగా నేర్చుకున్న డ్రైవర్, మా నాన్నకు చాలా పేరుంది, మా నాన్న క్షేమంగా నన్ను గమ్యానికి చేరుస్తాడు అనే నమ్మకం. సేవకులుగా మన మీద కూడా, మన సంఘస్థులకు ఆ నమ్మకం ఉండాలి.
సేవకులుగా మన మీద మన సంఘస్థులకు ఆ నమ్మకం ఉండాలి. మమ్మల్ని గమ్యం చేరుస్తాడు, పరలోకానికి చేరుస్తాడు. వాళ్ళ ప్రార్థనా జీవితం, వాళ్ళ పవిత్రమైన జీవితం, వాళ్ళ భక్తి జీవితం, వారు ఎన్నో రకాలైన అవమానాలు నిందలు పొందినటువంటి జీవితం మాకు తెలుసు అనేటువంటి ప్రియులారా ఒక నమ్మకం మనము సంఘానికి చూపించాలి మన మాదిరి జీవితంలో. అందుకే పరిచర్య చేయు స్త్రీలు అక్కడ ఏమన్నాడు చూడండి ఒకసారి మళ్ళీ, మాన్యులై కొండెములు చెప్పని వారును. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, కొండెములు చెప్పని వారును మితానుభవము గల వారును అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండాలి. మితానుభవం కలిగి ఉండాలి. ఏమండి, ఎందుకంటే స్త్రీలకండి కొన్ని విషయాలలో మితం ఉండదండి. స్త్రీలకు కొన్ని విషయాలలో మితం ఉండదు. ఏమండి, ఒక శారీ ఉందనుకోండి చాలు అని అనుకుంటారా? ఏమండి, ఇంటిలో ఒక బీరువా ఉందనుకోండి ఇది చాలు అని అనుకుంటారా? ఏమండి, లేదు ప్రియులార దేవుని మహాకృప వలన ఒక ఫ్రిడ్జ్ ఉందనుకోండి ఇక ఇది చాలు అని అనుకుంటారా? మితం ఉండదండి. ప్రతి విషయంలో కూడా నాకు కూడా అది కావాలి అనే కోరిక ఉంటుంది. కానీ సేవలో మాత్రం మితానుభవం ఉండాలండి. దేవుడు మనకిచ్చిన దానిని బట్టి ప్రభుని స్తుతించాలి తప్ప మనము లేని దాని మీద మనసు పెట్టి లేనిపోయిన కోరికలు మనము కోరుకోకూడదు. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, దైవ సేవకుని కుటుంబం. ఒక రోజున వారు నన్ను మీటింగులకు ఆహ్వానించారు. ఆ దైవజనుడు యవనస్తుడు, చాలా చక్కగా పరిచర్య చేసేటువంటి దైవజనుడు. కానీ పాస్టమ్మ గారికి మాత్రం లోక సంబంధమైన కోరికలన్నీ ఉండేవి. ఆమెకు అందరికి ఉన్నట్టుగా మా ఇంట్లో అన్నీ ఉండాలి, ఇవన్నీ కోరికలు ఉండేవి. ఈమెం చేసేదంటే పాస్టర్ గారు లేనప్పుడు గృహాలు దర్శించడానికి వెళ్ళేదండి. పాస్టర్ గారు లేనప్పుడు గృహాలు దర్శించడానికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో అందరినీ కూర్చోబెట్టి ప్రార్థన చేసిన తర్వాత ఆమె ఒక మాట చెప్పేది, అమ్మా నేను ప్రార్థన చేస్తుండగా ఒక దర్శనం వచ్చిందమ్మా. ఏంటి ఆ దర్శనం అంటే, మీ కుటుంబం వాళ్ళు మరి సేవకురాలకి బట్టలు పెట్టమని దేవుడు చెబుతున్నాడమ్మా అని చెప్పేదట. అంటే వాళ్ళకి ఏ అవసరత ఉంటే ఆ అవసరత చెప్పేదట. ప్రార్థన చేసి, అమ్మా ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒకటి చూపిస్తున్నాడమ్మా, మీరు మాకు పిలుచుకొనిపించాలని దేవుడు చూపిస్తున్నాడు, ఇలా చెబుతూ ఉండేదట. ఒక రోజున నేను మీటింగ్కి వెళ్ళిన తర్వాత నన్ను ఒకళ్ళ ఇంట్లో ఒక రూములో పెట్టారు. నన్ను ఆ రూములో పెట్టిన తర్వాత ఆ రూములో ఉండి ప్రార్థన చేసుకుంటున్నాను, మీటింగ్కి రెడీ అవుతున్నాను. ఈలోపు ఆ ఇంటి యజమానురాలు వచ్చి నాతో చెప్పింది, పాస్టర్ గారు ఒక సంగతి చెబుతాను, ఇది వాస్తవమేనంటారా? ఒకసారి మాకు చెప్పండి, ఎందుకంటే ఈ విషయంలో నా భర్త నన్ను ఎన్నో విధాలుగా మాట్లాడుతున్నాడు, దేవుని మందిరానికి రావటానికి కూడా ఇష్టపడటం లేదు అని అంది. ఏంటమ్మా చెప్పంటే, ఏమి లేదండి, మా పాస్టర్ గారు బయటికి వెళ్ళిన తర్వాత మా పాస్టమ్మ గారు ప్రతి ఇంటిని దర్శిస్తుంది, వెళ్ళిన ప్రతి ఇంటి దగ్గర కూడా వాళ్ళ యొక్క స్తోమతను బట్టి వాళ్ళకి దేవుడు నాకు ఇది కొనివ్వమని చూపించాడు, అది కొనివ్వమని చూపించాడు, అది ఇవ్వమని చూపించాడు, ఇది ఇవ్వమని చూపించాడు, అది వాస్తవమేనంటారా అని నన్ను అడిగింది. ఇప్పుడు నేనేం చెప్పాలి? ఏవండి, వాళ్ళు నన్ను మీటింగ్ పిలిచారు. ఇప్పుడు ఆ సంఘానికి ఇప్పుడు నేను ప్రియులారా ఏదైనా చెప్పి నేను వచ్చాననుకోండి, సంఘం ఏమైపోతుంది? పాడైపోతుంది. అప్పుడు నేను చెప్పాను, మీరు వాక్యం చదువుతున్నారు కదండి, వాక్యము చదువుకోండి, వాక్యములో ఏముందో, వాక్యము ఏం చెబుతుందో, దైవజనుడు ఏం చెబుతున్నాడో మీరు ఒక్కసారి పరిశీలన చెయ్యండి, అది మీరే తెలుసుకోవాలి, అది మేము చెప్పటం మంచిది కాదు అని ప్రియులారా ఆమెకు ఏయో చెప్పాల్సిన 4 మాటలు చెప్పి వచ్చేసిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఈమె ఆ రోజు నుంచి వాళ్ళ ఇంటిలో ఏ సేవకుడు వచ్చినా అడుగుతూనే ప్రియులారా ఉందట. ఆమె మా పాస్టమ్మ గారు ఎలా చేస్తుందండి, పాస్టర్ గారు లేనప్పుడు ఇంటికి వచ్చి మాకు బట్టలు పెట్టమని దేవుడు చూపిస్తున్నాడు, మాకు ఫ్రిడ్జ్ కొనించమని దేవుడు చూపిస్తున్నాడు, మాకు బీరువా కొనించమని దేవుడు చూపిస్తున్నాడు, మాకు అదివ్వమని దేవుడు చూపిస్తున్నాడు అని చెబుతుందండి. ఇక ఆమె జీవితం అంతా ఇదేనండి.
ఇదే కోరికలండి. ఒక్క ఆత్మీయ సంగతి చెప్పదండి అని అందరూ చెబుతూ ఉండేదట. కొంచెం ఒక మంచి దైవజనుడు ప్రియులారా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని విశదీకరించి చెప్పాడట. చెప్పిన తర్వాత వాళ్ళు పాస్టమ్మ గారిని నిలదీశారు. ప్రియులారా అప్పుడు ఆ పాస్టమ్మ గారు అంటుంది, దేవుడు చూపిస్తుంటే నేనేం చెయ్యను అని అందట. ఏం చూపిస్తున్నాడు దేవుడు? ఇతరులు బట్టలు పెట్టమనా? ఏవండి వాళ్ళ అవసరతలు తీర్చమనా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఇటువంటి పరిస్థితులు ఎంతో మంది జీవితాల్లో. ఆమెకు లోకాశలు చావక ఆ ఇంటిలో ఎన్నో వస్తువులు కావాలని, బంగారం కావాలని, విలువైనటువంటి ఆభరణాలు కావాలని ఈమె వెళ్ళిపోయి సంఘానికి చెప్పి సంఘములో ఉన్నటువంటి వారందరినీ ప్రియులారా అలా అడగటం వలన కొన్ని దినాలకు ప్రియులారా ఆ సంఘానికి వచ్చే వాళ్ళంతా మానేశారు. ఎందుకంటే వాళ్ళ భర్తలు ఒప్పుకోలేదు. వాళ్ళ భర్తలు దేవుని అంగీకరించని వారు ఏమాత్రం కూడా అది మంచిది కాదు, అలా దేవుడు చెబుతాడా అని వాళ్ళు విమర్శించటం ప్రారంభించారు. ప్రియులారా అందుకే పరిచర్య చేసే స్త్రీలు మితానుభవము కలిగిన వారై అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండాలి. అన్ని విషయములలో నమ్మకము కలిగిన వారై ఉండాలి. ప్రియులారా మనలో నమ్మకత్వం లేనప్పుడు, మన జీవితాలలో నమ్మకత్వం లేనప్పుడు, సంఘములో ప్రజలు మనల్ని నమ్మనప్పుడు మనము చెప్పే వాక్యము సత్యమైనా కూడా దాన్ని వినటానికి ఇష్టపడరు ప్రియులారా. ఎందుకంటే మనము చెప్పే వాక్యము కంటే మన ప్రవర్తన చూస్తారండి, మన ప్రవర్తన చూస్తారు. అందుకే మన ప్రవర్తన విషయములో మనము జాగ్రత్తగా ఉండాలి అని దేవుని వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా సేవా జీవితములో సేవకుని కుటుంబం ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత జాగ్రత్తగా ఉండాలో దేవుడు ఎన్నో సంగతులు చెప్పాడు. బైబిల్లో యెషయా ప్రవక్త మనందరికీ తెలుసు. యెషయా గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి. ఏవండి యెషయా ప్రవక్త అయితే, యెషయా భార్య ప్రవక్తని అయితే, యెషయా పిల్లలు ఎటువంటి వారో తెలుసా? యోధా జనులకు సూచనలుగా ఉన్నారు. ఒక్కసారి ఆ వాక్యం చదవండి, నేను ప్రార్థన చేస్తాను. బైబిల్ గ్రంథములో ప్రియులారా మనము చూడగలిగితే యెషయా గ్రంథము, ప్రియులారా వాక్య భాగాన్ని మనము చూద్దామండి. యెషయా గ్రంథము దేవుని వాక్యములో నుండి మనము చూడగలిగితే 8వ అధ్యాయము 3వ వచనం చదవండి. 8వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనాన్ని వాక్యములో నుండి చదువుకుందామండి. నేను ప్రవక్తి యొద్దకు పోతిని, ఆమె గర్భవతి అయి కుమారుని కన్నది. చాలండి, యెషయా మాట్లాడుతున్న మాటలవి. యెషయా ఎవరు? ఏమండి యెషయా ఎవరు? ప్రవక్త. యెషయా గారు ప్రవక్త. ఇప్పుడు యెషయా గారి భార్య ఎవరు? ప్రవక్తి. అంటే భర్త ప్రవక్త, భార్య కూడా ఏంటి చెప్పండి? ప్రవక్తి. ప్రియులారా వారిద్దరి దాంపత్య జీవితములో 2 కుమారులు పుట్టారండి. ప్రియులారా ఆ కుమారులు ఎలాగున్నారో 18వ వచనం చదవండి. 18వ వచనం అండి, 8వ అధ్యాయము యెషయా గ్రంథము 8వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలను గాను మహత్కార్యములు గాను ఇశ్రాయేలీల మధ్య ఉన్నాము. నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు ఎలా ఉన్నారట? ఎలా ఉన్నారండి? సూచనలుగా ఉన్నారంట. ఎవరికి? ఇశ్రాయేలు జనాంగానికి సూచనలుగా ఉన్నారట. మహత్కార్యాలుగా ఉన్నారట. మహత్కార్యాలుగా ఉన్నారట. ఇప్పుడు యెషయా కాలములో ప్రజలందరూ కూడా యెషయాను చూచినప్పుడు, యెషయా భార్య అయిన ప్రవక్తని చూచినప్పుడు, వాళ్ళ పిల్లల్ని చూచినప్పుడు ప్రియులారా ఎంతగా ప్రియులారా ఆ ప్రవక్తను గూర్చి మాట్లాడుకుని ఉంటారో మీరు ఆలోచించండి. అందుకే క్రొత్త నిబంధనలో యెషయా ప్రవచనాలు చెప్పినంతగా ఎవరి ప్రవచనాలు చెప్పబడలేదండి. ఇంకొక విషయం చెప్పనా? యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత
సమాజ మందిరంలోనికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు వారు పట్టుకున్న మొదటి గ్రంథం ఎవరిదో తెలుసా? యెషయా గ్రంథాన్ని పట్టుకున్నాడు. ఎందుకు? గొప్ప ప్రవక్త, గొప్ప ప్రవక్తి, గొప్ప పిల్లలు. ఏమండి? యెషయా ప్రవక్త, తన భార్య ప్రవక్తిని, తన పిల్లలు సూచనలు, మహత్కార్యాలు. ఎంత మంచి కుటుంబం అండి ప్రియులారా. ఇప్పుడు యెషయాను ఎవరైనా ప్రశ్నిస్తారా? నీ కుటుంబం బాగుండలేదు, నీ పిల్లలు బాగుండలేదు, నీ భార్య బాగుండలేదు, నీ భర్త బాగుండలేదు, ఎవరైనా ప్రశ్నిస్తారా? మరొక విషయం చెప్పనా? యెషయా ప్రవక్త యేసుక్రీస్తు జననాన్ని గురించి చెప్పాడు. యెషయా ప్రవక్త యేసుక్రీస్తు మరణాన్ని గురించి చెప్పాడు. యెషయా ప్రవక్త యేసుక్రీస్తు పునరుత్థానాన్ని గురించి కూడా చెప్పాడు. యేసుక్రీస్తు జననము గురించి, మరణము గురించి, పునరుత్థానమును గురించి చెప్పాడు అనంటే యెషయాను పండితులు ఏమన్నారో తెలుసా? పాత నిబంధనములో గొప్ప సువార్తికుడు అన్నారు. సువార్త చేశాడట అప్పుడే. సువార్త అంటే ఏంటి? లేఖనముల ప్రకారము క్రీస్తు మన కొరకు చనిపోయాడు, లేఖనముల ప్రకారం మన కొరకు సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం ఆయన తిరిగి లేచాడు. అదే కదండి సువార్త అంటే. ఈ సువార్త యెషయా ప్రవక్త చెప్పాడు. అందుకే పండితులు యెషయా గారికి పెట్టిన పేరు సువార్తికుడుగా, ప్రవక్తగా తన కుటుంబాన్ని బహు జాగ్రత్తగా నడిపించి ప్రజలకు రాబోయే సంగతులు చెప్పి, ఇదిగో 4 రాసుల కాలములో ప్రవక్తగా పనిచేశాడు యెషయా. యెషయా అండి ఉజ్జియా దగ్గర నుండి హిజ్కియా వరకు కూడా, తర్వాత హిజ్కియా కుమారుడైన మనష్షే వరకు కూడా ఆయన ప్రవక్తగా పనిచేసినట్లుగా లేఖనాలలో మనము చూస్తున్నాం. అంతకాలం అంటే దరిదాపు 61 సంవత్సరాలు యెషయా ఒక ప్రవచనకర్తగా ఉన్నాడు. తన భార్య ప్రవక్తిగా ఉంది. తన పిల్లలు సమాజములో ఇశ్రాయేలు మధ్య సూచనలుగా ఉన్నారు. 61 సంవత్సరాలు ఎక్కడ తప్పిపోలేదు, ఎక్కడ జారిపోలేదు, ఎక్కడ దేవుని నామానికి అవమానం తీసుకురాలేదు, ఎక్కడ కూడా ప్రియులారా దేవుని మాట జవదాటలేదండి. పిల్లలు దాటలేదు, భార్య దాటలేదు, తను దాటలేదండి. అందుకే దేవుడు యెషయాను మెచ్చుకున్నాడు. యెషయా ప్రవక్తకు అనేక సంగతులు తెలియచేశాడు. ఆ సంగతులే క్రొత్త నిబంధనలో మాటి మాటికి యెషయా ప్రవక్త ద్వారా తెలియచేయబడిన మాటలు అని చెబుతూ ఎన్నో సంగతులు ప్రియులారా వ్రాయబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఈ దినాన్న దేవుని సేవ మన చేతికి అప్పగించబడింది. అది సామాన్యమైనది కాదు, అది గొప్ప సేవ. ఈ సేవా రంగంలో మన కుటుంబం ఎలా ఉంది, మన కుటుంబం పాత్ర ఎలాగుంది, మన జీవితం ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజున తప్పులు చేస్తూ కూడా బాగానే ఉందండి నా సేవ, పొరపాటులు చేస్తూ కూడా నా సేవ బాగానే ఉందండి అని అనుకోవచ్చేమో కానీ రేపు దేవుని ఎదుట నిలిచినప్పుడు అది బాగుండదు. రేపు దేవుని ఎదుట నిలిచినప్పుడు అది బాగుండదు ప్రియులారా. మనము ఆ రోజున ఎంతో భయంకరమైన ప్రతిదండనకు గురైపోతాం. ఆలోచించండి. ఈ దినమున మన సేవా జీవితములు, మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? దేవుడి మెచ్చేవిగా ఉన్నాయా? ప్రజలకు మాదిరికరమైన రీతిలో ఉన్నాయా? లేకపోతే ప్రజలు మాటి మాటికి మన పొరపాటులను ఎత్తి చూపిస్తున్నారా? ఏవండి, అనేక సార్లు నా భార్యను, నా పిల్లలను కూర్చోబెట్టుకుని ఒక మాట చెబుతానండి. మీరు ఎక్కడైనా దారి తప్పిపోతే నేను దేవుని సేవ చేయలేను. మీరెక్కడైనా దేవునికి విరోధమైన కార్యం చేస్తే నేను ప్రభు కొరకు వాడబడలేను. మీరెక్కడైనా దేవుని నామానికి అవమానకరమైన పని చేస్తే నేను దేవుని సేవలో ముందుకు వెళ్ళలేను. నా సాక్ష్యం దెబ్బతింటే నేను ఈ పరిచర్యను కొనసాగించలేను. సంఘం పాడైపోతుంది. అందుకే ప్రతి దినము కుటుంబ ప్రార్థనలో కూర్చోబెట్టి వాక్యము చదివిస్తూ ప్రార్థన చేయిస్తూ నాతో పాటు ప్రియులార సేవకు తీసుకెళ్తున్నాను. ఇప్పుడు ఆ కెమెరా పెట్టి ప్రియులార లైవ్ ఇస్తున్నటువంటి బాబు మా బాబేనండి. మా పాప వారి పాస్టమ్మ గారికి బాగుండలేదు ఆరోగ్యం, మరి ఇంటి దగ్గర ఉంది. ప్రియులార ఆలోచించండి ప్రియులార, ఎందుకు నేను ఈ విషయాన్ని చెబుతున్నానంటే తన ఇంటిని ఏలని వాడు సంఘమును ఎలాగూ పరిపాలించును. ఆలోచించండి ప్రియులారా. ఒక జరిగిన సంఘటన చెబుతాను. విజయవాడకు దగ్గరలో ప్రియులారా మైలవరం అనేటువంటి ఒక ఊరుంది, ఒక ప్రాంతం ఉంది.
దానికి దగ్గరలో కుంటముక్కల అనేటువంటి ఒక చిన్న పల్లెటూరు ఉందండి. అక్కడ ఒక దైవజనుడు ఉండేవాడు. ఆయన ఏదో పోస్ట్ మ్యాన్ గానో ఏదో చిన్న పని జరిగించుకుంటూ సేవ చేస్తూ ఉండేవాడు. అనేక సార్లు నేను వెళ్ళి అక్కడ దేవుని వాక్యాన్ని చెప్పాను. మీటింగులు పెడుతూ ఉండేవాడు, చాలా కష్టపడుతూ ఉండేవాడు, మీటింగులు పెడుతూ ఉండేవాడు. ప్రియులారా, కానీ విచారకరమైనటువంటి విషయం ఏంటంటే ఆయన సేవ చేసేవాడు కానీ, తన భార్య కానీ, తన పిల్లలు కానీ ఏమాత్రం ఆయనకి సహకరించేవాళ్ళు కాదు. ఆయన మీద తిరుగుబాటు చేస్తూ ఉండేవాళ్ళు. చివరికి ప్రియులారా, వారు పెద్దవారు అవుతున్నారు, వివాహాలు కూడా చేయలేనటువంటి స్థితికి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన ప్రియులారా ఒక పందులు నివాసము చేసేటువంటి ఒక స్థలాన్ని మందిరము కొరకు కొన్నాడు. ఆయన ఒక పందులు నివాసం చేసేటువంటి స్థలం మందిరం కొరకు కొన్నాడు. అక్కడ మందిరము కట్టాలని ఎన్నో రీతులుగా ప్రయాసపడ్డాడు. ఎన్నో రీతులుగా ఆయన మందిరమును కట్టి దేవుని పరిచర్య చేయాలని ఎంతో ఆశించాడు. ఆ ఊరిలో ఉన్న వారందరికీ చెబుతూ ఉండేవాడు, ఇక్కడ దేవుని మందిరం కడుతున్నాను, ప్రార్థించండి. దైవ సేవకులందరికీ చెబుతూ ఉండేవాడు ప్రార్థించమని. కానీ ఆయన మనసులో వేదన ఎప్పుడు చెప్పుకునేవాడు, అయ్యా నా భార్య ఎందుకో నాకు సహకరించటం లేదు, నేను చేసేది తప్పు పని కాదు కదా, నేను చేసేది మంచి పని కదా, దేవుని పని కదా. దేవుని సన్నిధిలో ఒక ప్రక్క ఉదయం వెళ్ళి సాయంకాలం వరకు నేను అక్కడ కష్టపడుతున్నాను. ఇదిగో సాయంకాలం వచ్చి ఎవరికో ఒకరికి సువార్త చెప్పి ఈ గ్రామానికి సువార్త ప్రకటించాలి అనే ఉద్దేశంతో నేనున్నాను. కానీ నా పిల్లలు ఎంత చెప్పినా, ఎన్ని విధాలుగా చెప్పినా ఇదిగో నా మాట వినటం లేదు, నా యొక్క సేవకు వాళ్ళు ఏమాత్రం సహకరించటం లేదని బాధపడుతూ ఉండేవాడు. మేం కూడా వెళ్ళినప్పుడు ప్రియులారా ఆ కుటుంబానికి దేవుని సంగతులు చెబుతూ ఉండేవారం. వినేవాళ్ళు, వినటానికి మాత్రం వినేవాళ్ళు, కానీ వాళ్ళు దేవుని యొక్క మాటకు ఎక్కడ కూడా విలువ ఇవ్వలేదండి, విలువ ఇవ్వలేదు. ఆయన ఉన్నంత వరకు చాలా ప్రియులారా చక్కగా ఆత్మలు సంపాదించాడు, మందిరం కట్టాలనుకున్నాడు, ఫౌండేషన్ వేశాడు. కానీ ఒక రోజున ఆయన ప్రభువు పిలుపొందుకుని వెళ్ళిపోయాడు, రిటైర్డ్ అయిపోయాడు. ప్రియులారా ఆయన చక్కగా దేవుని సన్నిధిలో ఉండి ఆయన వెళ్ళిపోయాడు. చివరికండి ఆ కుటుంబం పరిస్థితి ఎలా అయిపోయిందంటే తినటానికి తిండి లేని పరిస్థితి అయిపోయింది. తినటానికి తిండి లేనటువంటి స్థితి అయిపోయింది. ఆ సమయంలో ఆ భర్త చనిపోయిన తర్వాత వచ్చే పెన్షన్తో బ్రతకాలి అని అనుకునేవారు. కానీ ఆమెకు, ఆ సేవకురాలకి భయంకరమైనటువంటి వ్యాధి వచ్చిందండి. ఆ వ్యాధికే డబ్బులు సరిపోయేవి కాదు, ఆ మందులకే డబ్బులు సరిపోయేవి కాదు. పిల్లలు బజారు పాలైపోయారు. పిల్లలు ప్రియులారా ఎందుకు పనికిరాని వాళ్ళు అయిపోయారు. చివరికి ఎవరైనా పెడితే భోజనం చేసేవాళ్ళు, చివరికి అడుక్కు తినే పరిస్థితికి వెళ్ళిపోయింది. ఆ సేవకుడు చనిపోయిన తర్వాత దీవెన లేని కుటుంబం అయిపోయింది, ఆశీర్వాదము లేని కుటుంబం అయిపోయింది. కొన్ని దినాలకు ఆమె కూడా మంచంలో ఉండి, వ్యాధితో ఉండి, బాధతో ఉండి, ప్రభువుని అనుసరించక, ప్రభు మాట వినక ఆమె కూడా ఒక రోజున మంచంలోని ప్రాణాలు విడిచింది. పిల్లలు దిక్కులేని వారైపోయారు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయిపోయారు. ఏ పందులు తినే ప్రియులారా పందులు ఉండే స్థలాన్ని ఆ మందిరం కొరకు ఆయన కొన్నాడు. ఇప్పుడు వారున్నటువంటి ఇంటిలో ఎవరు లేరు, ఆ ఇంటిలోని పందులు పడుకుంటున్నాయి. ఎవరు దిక్కులేని వారైపోయారు. ప్రియా దేవుని సేవకుడా, సేవకురాలా, ఒకవేళ ఇక్కడ దేవుని సేవకుల పిల్లలు ఉంటే, దేవుని సేవకుల పిల్లలారా, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో ప్రేమించారు, మిమ్మల్ని చదివిస్తున్నారు. మీరు ఉద్యోగాలు చేసుకుంటే చేసుకోండి, ఉద్యోగాలు చేసుకున్న దేవుని పరిచర్యలో పాలు పంపులు పొందొచ్చు, మీ తల్లిదండ్రులకు మీరు సహాయపడవచ్చు, మీ తల్లిదండ్రులను ఇంకా సేవలో ప్రోత్సహించేటువంటి కార్యాలు మీరు చేయొచ్చు. కానీ దేవునికి దూరం అయిపోతే, దేవుని మాట వినకపోతే, దైవ చిత్తానికి లోబడకపోతే, ఒక సేవకుడైనా ఒక సేవకురాలైనా వారి పిల్లలైనా ఒక రోజున పతనం చూడవలసి వస్తుందండి, పతనం చూడవలసి వస్తుంది. ఆ స్థితికి మన కుటుంబాలను తీసుకుని వెళ్ళకూడదని మన ఇంటి వారిని బాగుగా ఏలుచు, వారిని స్వాధీనపరుచుకొనుచు,
సంఘానికి మాదిరికరముగా దేవుడు మనకు అప్పగించిన పనిని జరిగిస్తూ ఈ లోకములో ధీరులుగా చనిపోదాం, వీరులుగా మరణిద్దాం, ప్రభు ప్రక్కన కూర్చునే యోగ్యతను సంపాదించుకుందాం. తలలు వంచండి, ప్రభు ఈ మాటలు దీవించునుగాక. అందరూ కూడా తలలు వంచినట్లయితే ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దైవజనులారా, ఒకవేళ మీ ప్రక్కన మీ భార్య ఉంటే, మీ ప్రక్కన మీ భర్త ఉంటే, మీరిద్దరు చేతులు పట్టుకోండి. మీరు చేతులు పట్టుకోండి. ఇప్పటి వరకు దేవుని పరిచర్యలో కలిసి వెళ్ళలేదేమో, ఇప్పటి వరకు దేవుని పనిలో మీ వంతు మీరు సహకారులుగా లేకపోయారేమో. చేతులు పట్టుకోండి. మీ భార్య చేతులు పట్టుకోండి. ప్రియులారా, భర్తలారా, మీ భార్య చేతులు పట్టుకోండి. ఇదిగో సేవకురాండ్రారా, మీ సేవకుని మీ భర్త యొక్క చెయ్యి పట్టుకోండి. ఒక చిన్న ప్రార్థన చెయ్యండి. ప్రభువా, మేము కలిసి నీ పని చేస్తాం, మేము కలిసి నీ పనిలో ముందుకు వెళతాం. నమ్మకంగా చేస్తాం నాయన, మేము నమ్మకంగా చేస్తాం. ఎక్కడ కూడా సంఘానికి ముప్పు తెచ్చేవారిగా, శాపాన్ని తెచ్చేవారిగా, దేవుని ఉగ్రతలు తెచ్చుకునే వారిగా మా సేవ ఉండకూడదని మేము ఆశిస్తున్నాము నాయన. ఈరోజు బాగుండొచ్చు, ఈరోజు డబ్బు ఉండొచ్చు, ఈరోజు ఆస్తులు ఉండొచ్చు, ఈరోజు ఆరోగ్యం ఉండొచ్చు, కానీ ఒకానొక సమయంలో నీ పరిచర్యలో మేము సరిగా లేకపోతే నాయన, మీ ఎదుట మేము నిలబడినప్పుడు ధైర్యముగా బడా నమ్మకమైన మంచి దాసుడా అని మేము అనిపించుకోగలమా? లేక చెడ్డ దాసుడా అని ఒకవేళ మేము అనిపించుకుంటాము? ఒక్కసారి మనలను మనము దేవునికి అప్పగించుకొని ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వాళ్ళు, ఇది మన కుటుంబం అండి. మనలో ఎక్కడ కూడా ప్రియులారా, భార్యాభర్తల మధ్యలో ఎటువంటి విభేదాలు ఉండకూడదు. కలిసి పని చేయాలి. సాటి అయిన సహాయముగా పురుషునికి ఇచ్చింది దేవుడు అందుకే. కాబట్టి ఈ విషయంలో మనం ఎక్కడ కూడా తొందరపడవద్దు, ఎక్కడ కూడా దేవునికి విరోధమైన పని చేయవద్దు. కుటుంబాన్ని ఏలని వాడు సంఘాన్ని ఎలా ఏలతాడు? ఓ ప్రియ సహోదరి, నీ సేవలో దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం ఎంతో గొప్పది. పరిచర్య చేయడానికి ఇచ్చిన భాగ్యం. ఈ భాగ్యములో నువ్వు మితానుభవంగా దేవుడిచ్చిన దానితో తృప్తిపడు. సంఘములో ఎవరైతే ఉన్నారో వారందరి ఎడల నమ్మకంగా ఉండు. అంతకంటే ప్రాముఖ్యంగా దేవునికి నమ్మకంగా ఉండు. మన కుటుంబాలను కట్టుకుందాం. ఆ రోజున మన సంఘాలు ప్రియులను విస్తరించడం ప్రారంభిస్తాయి. మన కుటుంబాలు సరిగా లేకుండా సంఘాలు విస్తరించాలి అని అనుకోవటం అది దీవెన లేనటువంటి పరిస్థితి అవుతుంది, ఆశీర్వాదం లేని పరిస్థితి అవుతుంది. అందుకే మనం దేవునికి అప్పగించుకొని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. సేవా జీవితంలో సేవకుని కుటుంబం యొక్క పాత్ర ఎలా ఉండాలో నీ లేఖనాలలో నుండి కొన్ని సంగతులు ప్రభువా మేము చూచాం. తండ్రి, నీ వాక్యానికి విరోధంగా మేము బ్రతుకొద్దయ్యా. నీ వాక్యానికి మేము అవిధేయులు కావద్దు నాయన. నీ వాక్యానికి లోబడి మా కొరకై సిలువలో వేలాడిన క్రీస్తును ప్రకటిస్తూ ఎన్ని శ్రమలైనా, నిందలైనా, అవమానాలైనా, కష్టాలైనా నీవిచ్చిన పనిని నమ్మకముగా చేసేవారిగా మమ్మల్ని చేయండి. మా కుటుంబాలను మీ సన్నిధిలో బలపరచండి నాయన, ప్రోత్సహించండి నాయన. మీ ఆత్మశక్తితో మీ సేవ చేయగలిగినట్లు మమ్మల్ని మీరు నడిపించండి నాయన. నీ పనిలో మేము నిర్లక్ష్యంగా కాక ఒక రోజున మీ ఎదుట నిలబడతామని మేము ఎరిగి మరీ కఠినమైన తీర్పుకు మేము లోను కాకుండా మీ సన్నిధిలో నమ్మకస్తుగా బ్రతుకుటకు తగినటువంటి సేవగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన. మీ సేవలో ఇప్పటి వరకు మేము ముందుకు వెళుతున్నాం. ఒకవేళ ఇప్పటి వరకు మాలో ఏమైనా లోపాలు కలిగి మేమున్నామేమో సరిచేసుకొని జాగ్రత్త పడి ఇప్పటికైనా నీ పనిలో ముందుకు వెళ్ళటానికి, బలంగా పని చేయటానికి, ఆత్మలను సంపాదించే విషయములో మేమందరము బాధ్యత వహించటానికి మీ సన్నిధిలో ప్రభువా మమ్మల్ని మీ ఆత్మ చేత నింపి నిలబెట్టండి, వాడుకోండి. అనేక మందిని నీ యొద్దకు నడిపించగలిగిన వారిగా మమ్మలను చెయ్యమని ఈ దినమున
ఈ కూడికలను ఏర్పాటు చేసిన మీ దాసులను బట్టి, కుటుంబాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వచ్చిన ప్రతి సేవకుని బట్టి, సేవకురాలను బట్టి, వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం. మేమందరము ఒక కుటుంబముగా నీవు అప్పగించిన పనిని నమ్మకంగా చేయనట్లు మమ్మలను సిద్ధపరచండి. అపవాది కట్టిన గోడలు కూల్చటానికి తగిన శక్తిని మీరు మాకు దయచేయండి. ఆత్మీయత దయచేయండి, పరిశుద్ధత దయచేయండి, విశ్వాసము దయచేయండి, యథార్థత దయచేయండి, నీ పనిలో నమ్మకం దయచేయండి ప్రభువా. ఈ రీతిగా క్రీస్తు రాకడ వరకు, మా మరణం వరకు నీ పనిలో ముందు కొనసాగునట్లు సహాయము చేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.